పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి విదియ ఉదయం 9:51 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:02 వరకు, వర్జం రాత్రి 12:03 నుంచి 1:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:38 వరకు, అమృతకాలం ఉదయం 10:24 నుంచి 12:02 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం వెంకటేశ్వర వ్రతారంభం. మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వ్రతాలని ఆచరించడానికి ఈరోజు ఆరంభం చేస్తాము. ఆ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన ఏమిటవుతుంది అంటే, వెంకట అంటే పాపమును తొలగించువాడు అని అర్థం. అంటే దుఃఖాలు తొలగుతాయి. అలాగే సంకటహరణ వెంకటరమణ, కష్టాలు తొలగించేటువంటి వాడు అని మరొక అర్థం. విశేషం ఏంటంటే, మనకు ఎన్నెన్నో అవతారాలున్న వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం చాలా విశిష్టమైన ఫలితాలను ఇవ్వడంలో తాత్పర్యం ఏమిటంటే, దుష్టులను శిక్షించటం, సంహరించటం అనే ప్రక్రియలు మిగిలిన అవతారాల్లో కనిపిస్తాయి. కానీ వెంకటేశ్వర స్వామి అవతారంలో దుష్టులలో పరివర్తన తీసుకురావటం, అంటే ఆ దుష్ట గుణాలు తొలగించటం అనేటువంటి లక్షణం గోచరిస్తుంది. ఆ కారణంగా అందరికీ కూడా ఆశ్రయభూతుడుగా ఆయన ఉంటూ ఉంటాడు. నేటి ఆణిమత్యం. విచారణ, పశ్చాత్తాపం, మనోనిశ్చయం, సమాధానం ఇవి ఆధ్యాత్మిక సాధనాలు. కోపాగ్నిని జ్వాలగా మార్చుకోవడం అంటే జీవితాన్ని కొలిమిగా మార్చుకోవడమే.